మీ స్కిన్ చాలా డల్ అయిపోయిందా? ఫేస్ అంతా పిగ్మెంటేషన్ లేకపోతే మీకు ట్యాన్ అంతా ఎక్కువైపోయిందా? లేకపోతే బయటికి వెళ్ళొచ్చేసరికి మీ ఫేస్ అంతా పాడైపోతుందా? సో, మీ అన్ని ప్రాబ్లమ్స్‌కి ఒక్కటే సొల్యూషన్ అండి. ఈ రెమెడీ అయితే నేను చెప్తాను. సో, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, నేను చెప్పే రెమెడీస్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తానండి. ముందుగా ఒక మందపాటి బౌల్ తీసుకొని నేనైతే మీకు మిల్క్ అనేది మీ ఇష్టం అండి. మీరు స్టోర్ చేసుకునేటట్లయితే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఒక ఫుల్ కప్ మిల్క్ తీసుకున్నారంటే దాన్ని హాఫ్ బాయిల్ అయితే అయిపోనివ్వాలండి. హాఫ్ కప్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోండి, లేకపోతే మాడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి. సో, మీరు ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కొంచెం మీరు ఫ్లేమ్ ఆర్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పాలైతే మీరు ఈ విధంగా కొంచెం మరిగించుకోవాలండి. పాలలో ఉండే సహజ గుణాలు ఏంటంటే మన ఫేస్ని చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. మనకి ఎండ వల్ల బయటకు వెళ్ళొస్తే స్కిన్ అంతా రెడ్ ర్యాషెస్ వస్తాయండి కొంతమందికి. అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. మంచి క్లీనర్గా కూడా పనిచేస్తుందండి. మనం ఏదైనా ఫేస్ క్లీనప్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా పాలలో ఒక చిన్న కాటన్ ముంచి మన ఫేస్ మీద రాసుకున్నట్లయితే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోతుందండి. అంత మంచిగా చర్మాన్ని కూడా ఫ్రెష్గా ఉంచుతుందండి. ఆయిల్ స్కిన్ ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఆ ఎక్సెస్ ఆయిల్ని కూడా తగ్గిస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మన మిల్క్ అయితే చూసారా ఇక్కడ బాయిల్ అయిపోయిందండి. అందులో మనం చిటికెడంత పసుపు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా అయితే మీరు ఒక్కసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది ఉంచుకోవాలండి. సో, చూసారా మన మిల్క్ అంతా కూడా మనం ఎంతవరకు పోసామో మనకి చుట్టూ లైన్ ఉంది కదండి, అక్కడి నుంచి మనకి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీ అండి. నేను థిక్ మిల్క్ తీసుకున్నానండి, కొంచెం మీగడ ఉన్నవే తీసుకున్నాను. మీగడ కూడా మనకి ఫేస్కి బాగా ఉంటుంది అనమాట, స్మూత్నెస్ ఇస్తుంది ఫేస్కి. అందుకని చెప్పేసి నేను రెడ్ మిల్క్ ఉంటుంది, రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి మిల్క్, అవి తీసుకున్నాను అనమాట. సో, ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ అయిపోయిందండి. కొంచెం కన్సిస్టెన్సీ మీరు చూసుకోవచ్చండి. మనకి మరీ పాల్లా లేకుండా కొంచెం థిక్ అయిపోయాయి అన్నమాట. సో, ఇలాగా అయిన తర్వాత వాటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనకి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి బియ్యం పిండి అయితే ఉంటుంది కదండి. సో, బియ్యం పిండి అండి మీరు మీ ఫేస్కి ఇంకా మనకి హ్యాండ్స్కి లెగ్స్కి అన్నిటికీ రాసుకోవాలంటే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా అయితే నేనైతే కొంచెం మీకు చూపించాలి కాబట్టి నేను ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న క్రీమ్ నా దగ్గర ఉంది, అది నేను యూజ్ చేస్తున్నాను. బట్ మళ్ళీ ఇప్పుడైతే నేను ఒక ఫ్రెష్గా చేసిస్తున్నానండి వేరే వాళ్ళకి, ప్లస్ మన వీడియోకి కూడా. సో, ఇంక ఈ విధంగా అయితే మీరు పసుపు వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలండి. బియ్యం పిండి పసుపు కూడా మనకి ఏంటంటే మనకి సహజంగా మనకి పసుపు రాసుకుంటే మన ఫేస్ గ్లో అనేది న్యాచురల్ గ్లో అండి. బియ్యం పిండి అసలు ఇంకా బెస్ట్ అండి. చాలామంది కొరియన్ గ్లాస్ స్కిన్ కానీ అట్లాంటి వాటిలో చేసేటప్పుడు బియ్యం అనేవి మనకి చాలా విటమిన్ B12 ఉంటుందండి. సో, అండ్ అలాగే మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మన ఫేస్ని తాజాగా ఉంచుతుంది, రిఫ్రెష్గా ఉంచుతుంది. మీ స్కిన్ని డెడ్ సెల్స్ ఉంటాయి కదండి, ఆ సెల్స్ అన్నిటినీ కూడా క్లీన్గా చేసేస్తుంది. అండ్ అలాగే రైస్ ఫ్లవర్ ఏంటంటే మన చర్మం మీద ఉంటాయి కదండి ఈ ఓపెన్ పోర్స్ అనేటివి, వాటిని నీట్గా వాటిని ఏమంటారు మనకి డస్ట్ పట్టేసి అక్కడ పేరుకుపోయి అలా ఉంటుంది కదండి, ఆ రంధ్రాలన్నిటిని కూడా యాక్టివేట్ చేసి ఫేస్ని రీఫ్రెష్గా ఉంచుతుందండి. మీరు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్కి బయటకు వెళ్ళాలి అనుకుంటే లేదండి ఇది ఫాస్ట్గా కొంచెం మిల్క్ అయితే మరిగించేసుకొని అందులో కొంచెం అంత పసుపు వేసుకొని బియ్యం పిండి వేసుకొని కర్డ్ వేసుకొని మీరు కనుక ఫేస్కి నెక్కి ఎల్బోస్కి మీకు ఎక్కడైతే డార్క్ ఉంటుంది కదండి, సో ఆ ప్లేసెస్ అంతా కూడా మీరు అప్లై చేసుకున్నారంటే మీకు చాలా బాగా పనిచేస్తుందండి. సో, దీన్నైతే మనం కొంచెం కలిసే వరకు కలుపుకోవాలండి. బియ్యం పిండి ఏంటంటే ఉండలు కడుతూ ఉంటుంది కదండి, మీరు అలా అవ్వకుండా సో మీరు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మనకి న్యాచురల్ గ్లోని అయితే ఇవన్నీ ఇస్తాయండి. ఇవే క్రీమ్స్ మనం పార్లర్లోకి వెళ్తే మన దగ్గర ఎంత ఖర్చు అయినా తీసేసుకుంటారండి. సో, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూసారా,
నేను ఈ విధంగా క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు ఫేస్ మీద, నెక్ మీద, మీకు ఎండ వల్ల మనకి ఎల్బోస్ కానీ ఈ నెక్ కానీ బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ట్యాన్ బాగా పట్టేస్తుందండి. అసలు ఆ ట్యాన్ అనేది కొంతమందికి వదలదు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే మీ ఫేస్ అనేది మంచి కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చండి. సో మనమైతే అప్లై చేసేసామండి. మీరు అప్లై చేసినప్పుడు జెంటిల్గా ఇట్లా కొంచెం మసాజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి పాలు, ఇందులో మనకి ఎటువంటి హార్డ్నెస్ అనేది ఉండదండి. మనకి స్మూత్ టెక్స్చర్ కాబట్టి. సో ఈ విధంగా మీరు హ్యాండ్స్ కానీ నెక్ కానీ జస్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా జస్ట్ ఒక స్క్రబ్ కనుక మీరు చేసుకుంటారు కదండి, అట్లా నీట్గా అనేది మీరు మొత్తం అంతా స్క్రబ్ చేసి ఒక 5 మినిట్స్ అనేది జస్ట్ అట్లా మసాజ్ లాగా అట్లా చేసేసుకోండి. చేసిన తర్వాత అయితే మీకు రిజల్ట్ అనేది చాలా స్మూత్నెస్ ఇస్తుందండి. నిజంగా ఒకసారి వేసుకుని చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. ఏదైనా పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ట్రై చేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే మీరు పక్కాగా ఉంచుకోవాలండి. ఎందుకంటే అది 20 to 25 మినిట్స్ కూడా ఒక్కొక్కసారి పడుతుందండి ఆరడానికి. సో కంప్లీట్గా డ్రై అయిపోవాలండి. అయిపోయిన తర్వాత మీరు వాష్ చేసుకునేటప్పుడు కూడా జెంటిల్గా ఇట్లా మసాజ్ లాగా ఎట్లా చేసుకుంటామో అట్లా రుద్దుకొని ఈవెన్గా వాష్ చేసుకోవాలండి.